నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 479 మందికి 823 ఉపకరణాలను అందజేసినట్టు స్పష్టం. ఆవులపల్లి రిజర్వాయర్ రైతులకు న్యాయం చేస్తామన్న ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎవరు అధైర్యపడద్దంటూ హామీ. రాజకీయ కారణాలతో తొలగించిన స్కీమ్ వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందన్న అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని, దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ ఆగ్రహం. దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా సహాయ ఉపకరణాలను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా తన తొలి కార్యక్రమాన్ని దివ్యాంగులతో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 479 మందికి 823 ఉపకరణాలను ఒక్క రోజులోనే పంపిణీ చేసే అవకాశాలు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్టీసీ బస్సులో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ నిధుల్లో కనీసం 3% దివ్యాంగుల అభ్యున్నతి కోసం ఖర్చు చేసేలా సర్క్యులర్ జారీ చేస్తామని వెల్లడించారు. 3-4 సార్లు జిల్లా వచ్చే అవకాశం నాకు దక్కింది. అందులో గతంలో చూసుకుంటే ఎప్పుడు జిల్లాకు వచ్చినా సరే అధికారులతోనే సమావేశం పెట్టుకున్నాను తప్ప సాధారణంగా ప్రజలతో అధికారికంగా ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. అంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత అధికారికంగా జిల్లా ప్రజానికంతో చేసేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇదే కార్యక్రమం అనేది కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. గర్వంగా ఎందుకుంటారంటే ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు తాలూకా కూటమితో ఎన్డీఏ ప్రభుత్వం 2 దగ్గరలో కూడా ఏర్పడిందంటే దానికి ముఖ్య కారణం నా ముందు కూర్చున్నటువంటి మీరందరి అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను ఎప్పుడైతే 2014లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచానో కేంద్రంలో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ద్వారా ఒక మంచి పథకం దివ్యాంగుల కోసం పెట్టడం జరిగింది. అది ఏంటంటే ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులకి సంబంధించి ఒక క్యాంపులు పెట్టి ఎవరికైనా అడిషనల్ గా పరికరాలు కావాలంటే ఎటువంటి అంగవైకల్యం ఉన్నా వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు ఏమైనా కావాలంటే ముందుగా క్యాంపులు పెట్టి వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఏ పరికరాలు కావాలో అలింకో డిపార్ట్మెంట్ నుంచి ఆ పరికరాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ పరికరాలు తయారు చేసి తిరిగి డిస్ట్రిబ్యూషన్ క్యాంప్స్ పెట్టాల్సినటువంటి ఒక కార్యక్రమం ఆ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో పెట్టడం జరిగింది. నేను చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప పథకం ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో లేదు. అటువంటి పథకం మన శ్రీకాకుళం జిల్లాలో తీసుకొని రావాలని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు తావర్చంద్ గెహ్లోట్ గారు ఉండేవాళ్ళు. మధ్యప్రదేశ్ నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ కేంద్ర మంత్రిగా ఆయన ఆ రోజు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ గా ఉంటే ఆయనకి పట్టు మొదలకుండా ప్రతి సెషన్స్ లో కూడా పార్లమెంట్ కోసం నేను ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆయన రూమ్కి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకునేవాడు. నా శ్రీకాకుళంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాంపు పెట్టాల్సిందే. ఆ రోజు పట్టిన పట్టుకి 2020లో దానికి సంబంధించినటువంటి క్యాంపులన్నీ కూడా పెట్టి ఆ క్యాంపుల్లో ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులకి 2021వ సంవత్సరంలో ఇదే రోజు మనకు ఉన్నటువంటి ఆనందమయ్యలో అనుకుంటాను ఒక ప్రోగ్రామ్ అందరికీ కూడా పిలిచి పెట్టుకున్నాం. 2,92,00,000 విలువైనటువంటి పరికరాలు ఆ రోజు మన జిల్లా మొత్తం మీద ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా పంచాము. సాధారణ వ్యక్తి కంటే దివ్యాంగులు చూస్తే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి స్ఫూర్తి మరి ఎవ్వరూ కూడా ఎక్కడ సమాజంలో ఎవరు కూడా ఇవ్వలేరు. ఇప్పుడు కూడా చూస్తే అందరికీ ఏదో కష్టం ఉంది. కొంతమంది కూర్చోలేరు, కొంతమంది నిల్చోలేరు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది వినలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను లోపలికి వస్తుంటే ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు చూశాను తప్ప ఏ ఒక్కరిలో బాధ చూడలేదు. అంటే సమాజం పట్ల ఎంత స్ఫూర్తితో మీరందరూ కూడా బ్రతుకుతున్నారో ఈ రోజు మేమందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రిజర్వాయర్ వల్ల తాము నష్టపోయామని ఆవులపల్లికి చెందిన రైతులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆవులపల్లి రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధమైన దుర్గేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని పూలతో సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజకీయ కారణాలతో తొలగించిన స్కీమ్ వర్కర్లను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు కాకినాడ నగరంలో ఆందోళన చేపట్టారు. సోమవారం స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ నుండి జ్యోతిబాపులే విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి అక్కడి నుండి కలెక్టరేట్ కు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట స్కీమ్ వర్కర్లు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని చిరు ఉద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్లను రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులను కట్టడి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. భద్రత కల్పిస్తామని చెప్పి కనీస వేతనాలు అమలు చేస్తామని, అలాగే ఎవరి మీద కూడా రాజకీయ వేధింపులు ఉండమని చెప్పారు. కానీ ఈ రోజున ఎన్నికలవి అధికారంలోకి వచ్చి 90 రోజులు కూడా గడవకుండానే ఎప్పటికప్పుడే చాలా మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుని నేటికి హాస్పిటల్లో ఉన్నారు. బలవంతంగా రాజీనామా చేస్తున్నారు. డ్వాక్రా యానిమేటర్లు, విఓఎల్ని, ఆర్పిఎల్ని మీరు ఇళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు తిన్నారు, ఇక్కడ నుంచి మేము తింటామన్నారు. మరి ఏం తినడానికి వచ్చారో వీళ్ళు తెలీదు. అంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో మళ్ళీ అంతా తిరిగి ఇప్పుడు సంపాదించుకోవాలనుకున్నారేమో. ఇది సరైనది కాదని చెప్తున్నాం. 5 ఏళ్ళకోసారి ఇళ్లకు పంపించేయాలి స్కీమ్. 5 ఏళ్ళకోసారి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి ఎలాగైతే ఓడిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారో అలాగే వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏదైతే 50,000 రూపాయల పెన్షన్ ఉందో ఆ పెన్షన్ వాళ్ళకి ఇచ్చే సకల సౌకర్యాలు స్కీమ్ వర్కర్లందరికీ ఇస్తే వీళ్ళు ఎలాగ వెళ్ళిపోతారు. మరి 50,000 కూడా అవసరం లేదు, 25,000 ఇస్తే చాలు. 5 ఏళ్ళకోసారి వీళ్ళకి వెళ్ళిపోతారు. ఇది మీకు చెప్పదలిసాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ఈవేళ ఈ ఆందోళన జరుగుతుంది. దీన్ని మరింత ఉగ్రరూపం దాచకుండా, మరింత ఉధృతం కాకుండా ముఖ్యమంత్రి గారు కలెక్ట్ చేసుకుని తక్షణ రాజకీయ వేధింపులు ఆపాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 55 రోజుల్లోనే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని, మరోపక్క తన అనుకూల మీడియాతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపు చేయాలి. ఈ విధమైనటువంటి అరాచక కృత్యాలు చేస్తే ప్రజలు ఏదో ఒక పూట తిరగబడతారు.
ఎందుకు మీరు ఇప్పుడు ఈ సూపర్ 6 మీరు ఇచ్చిన వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నటువంటిది చేయకపోతే 3-4 నెలలు చాలు. ఎక్కువ దూరంలో లేదు. ఈ విధమైనటువంటి పాలనే జరిగితే ప్రజలు ఖచ్చితంగా లేచి తిరగబడతారని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఈ ప్రెస్ మీట్కి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కాస్త స్పీచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి తర్వాత దాని గురించి మీకు వివరణ ఇచ్చాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పిన వాటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పి తీరాలి. చంద్రబాబు నాయుడు పూర్వంలో తప్పించుకుంటారంటే కుదరదు. ఎందుకంటే పూర్వం ఒక గవర్నమెంట్ ఉండేది, అది అలాంటిదే కాబట్టి తను దులుపుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ గవర్నమెంట్ నీకు ముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో పరిపాలించినటువంటి వ్యక్తి, ఆయన ప్రతి ఒక్కటి అమలు జరుగుతుందా లేదా అన్నటువంటిది వాచ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ చేస్తున్నటువంటి పనులన్నీ కరెక్ట్ అవునా కాదా అని చెప్పి అంచనా వేసుకోగలిగే వ్యక్తి. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే సహించేది లేదు. ఇటు తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మేము చెప్పాం, మీరు వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని మీరు త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారని, ఇంప్లిమెంట్ చేస్తారని, చేస్తే మీకే మంచిదని, మంచి ప్రభుత్వం ఈరోజు మీకు ఇచ్చారు. ప్రజల ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. ఆ విక్టరీని నిలబెట్టుకోమని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం. నిలబెట్టుకోలేని పరిస్థితిలో 3-4 నెలల్లోనే మీకు తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. అవే శ్వేతపత్రాలు, అబద్ధ పత్రాలు అవి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏ ఒక్కదాన్నైనా సరే ఖండించగలిగే శక్తి ఉందా వాళ్ళకి? ఇది కాబట్టి అసెంబ్లీలో శ్వేతపత్రం ఆయన అడుగుతున్నాడు స్ట్రైట్గా అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పండి. శ్వేతపత్రాలు అంటే ఏంటి? మనం తయారు చేసుకుని రిలీజ్ చేసుకున్నవే కదా, అసెంబ్లీలో పెట్టాం. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. శ్వేతపత్రం అంటే పూర్వం ఎంత గొప్ప క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.